గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. హనుమకొండ జిల్లాలో మట్టిలో పుట్టిన మరో సీత ఘటన ఇప్పుడు యావత్ తెలుగు ప్రజల మధ్యలో చెరగని ముద్ర వేసింది. ఆ తల్లికి ఏం కష్టం వచ్చి అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకోవాలనుకుందో, బతికుండగానే పాతిపెట్టే మనసు ఎలా వచ్చిందో అని ఆ వార్త చూసిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాటలు ఇవే. తల్లి తప్పు చేసి కప్పిపుచ్చుకునేందుకు బొడ్డుతాడు కూడా ఆరని నవజాత శిశువును గోతి తీసి పాతి పెడితే మానవత్వం ఉన్న మనుషుల కారణంగా ఆ చిన్నారి భూమిని చీల్చుకుంటూ బయటకొచ్చి బతికి చూపించింది. అయితే ఇంతకీ ఆ పాప తల్లి ఎవరు? ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిని తొలిచి వేస్తున్న ప్రశ్న ఇదే. తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీని వాడకంలో వెరీ స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. అయితే అటు ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీల చేత ప్రతి గర్భిణీ డేటాను అత్యంత పకడ్బందీగా నమోదు చేస్తారు. ఏ నెలలో నెల తప్పింది దగ్గర నుంచి డెలివరీ అయ్యి పుట్టిన శిశువుకు 5 ఏళ్లు వచ్చే వరకు ప్రతి అంశాన్ని రికార్డు చేస్తారు. అయితే ఘటన హన్మకొండ పరిధిలో జరిగింది కాబట్టి ఆ పసిగుడ్డు అప్పుడే పుట్టిన ఆనవాళ్లు ఉన్న కారణంగా ఎక్కువ దూరం నుంచి వచ్చి అక్కడ పాతిపెట్టే అవకాశం లేదు. వరంగల్, హన్మకొండ జిల్లాలో ఎంతమంది గర్భిణీలు ఉన్నారు? ఇక్కడ ఆ తల్లిని కనుక్కునేందుకు వైద్యులు ఒక క్లూ కూడా ఇచ్చారు. శిశువు 8వ నెలలోనే పుట్టిందని నిర్ధారించారు. కాబట్టి 8వ నెల గర్భిణితో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, వారంతా ఎక్కడ ఉన్నారో ఈజీగానే కనుక్కోవచ్చు. కానీ అధికారులకు ఆ తల్లి జాడ చిక్కడం లేదు. దీంతో పాప తల్లి గర్భిణి లెక్కల్లో ఎంట్రీ కాలేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి కాకుండా తల్లి అయ్యేవారే అంగన్వాడీలకు చిక్కరు అనేది ఇప్పుడు అధికారుల వాదన. ఇదిలా ఉంటే బతికి ఉన్న ఆడ శిశువును గుంత తీసి పాతి పెడితే ఆ వ్యక్తులను పోలీసులు కనిపెట్టలేకపోవడము సాధారణ ప్రజలను కలిచివేస్తుంది. నిత్యం రద్దీ ఉండే రహదారి పక్కకే అంతటి ఘోరం జరిగితే పోలీసులు నిందితులను పట్టుకోలేకపోవడం ఏంటనేది సగటు మానవుని తొలిచివేస్తున్న ప్రశ్న. అయితే కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్లేస్ లో సెల్ ఫోన్ వినియోగంపై ఫోకస్ చేసిన పోలీసులు ఆల్మోస్ట్ పురోగతిని సాధించారు. 101 కాల్స్ ఆ టవర్ ఏరియాలో ఆ టైంలో మాట్లాడినట్టు గుర్తించారు. 1-2 రోజుల్లో పాతి పెట్టింది తల్లా లేక మరెవరైనా అనే విషయం తేల్చుతామంటున్నారు పోలీసులు. అయితే త్రేతాయుగంలో సీతాదేవి భూమి నుంచి పుట్టింది. ఇప్పుడు కలియుగంలోనూ మరో సీత పుట్టిందని సుమన్ టీవీ రాసిన కథనానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆ వార్త చూసిన ప్రజలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుమన్ టీవీ హెల్ప్ లైన్ నెంబర్ కి వేలాది ఫోన్ చేస్తున్నారు. మేం పెంచుకుంటాం పాపని అంటే మేం పెంచుకుంటామంటూ మెసేజ్లు పెడుతున్నారు. తల్లి లేని పిల్ల అని రాయొద్దు, మేమంతా ఆ చిన్నారికి తల్లులమే అంటున్నారు. ఇదిలా ఉంటే హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారిని మధురిమ మాత్రం ఆడ శిశువు సంరక్షణ పూర్తి బాధ్యత తమదే అని ప్రకటించారు. ఒకవేళ కన్నతల్లి వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగిస్తా ఉన్నారు. లేదంటే జిల్లా బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శిశుగృహకు అప్పగిస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఆ పాప బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. ఉదయం అందాల 9 గంటల సమయంలో గ్రామస్తులు అక్కడ ఎవరైతే రోజు కూరికి వెళ్తున్న క్రమంలో అక్కడ మాకు పరిచయమైనటువంటి వ్యక్తులు ఇమీడియట్లీ నాకు ఫోన్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పాపని, అప్పుడే పుట్టినటువంటి పాపని రోడ్డు మీద పడేసి వెళ్ళినారని తెలియగానే ఆన్ ది స్పాట్ ఊటన అక్కడికి ఒక 10 నిమిషాల సమయంలో చేరుకొని చూడగానే ఆ పాప అంతా మట్టిమయంలో ఉండగానే మా బండిలో ఉన్నటువంటి కొత్త కొన్ని క్లాత్స్ తీసుకొని స్థానికుల సహాయంతో ఆ పాపని సాధ్యమైనంత కొంచెం క్లీన్ చేసేసి ఇమీడియట్లీ అంబులెన్స్ రాని కొంచెం లేట్ అయిన కారణంగా నా బండిలోనే తీసుకొని వెళ్ళి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ చేర్పించడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగైన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆ పిల్లలు సంరక్షణ కోసం వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ లోపే తల్లి కనుక వచ్చేస్తే ఆ తల్లి ఆమెను నిర్ధారించుకొని ఆ తల్లికి మళ్ళీ కావాలనుకున్నట్టయితే ఆ తల్లికే హక్కును చేర్పిస్తాము. ఒకవేళ లేని ఏడల ఐసిడిఎస్ పాప కండిషన్ పూర్తయిన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మిగతా అప్ టు డేట్ మేము ఇన్ఫర్మేషన్ చూసుకుంటాం.